పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేసి వదిలేశారు పోలీసులు. దుబాయ్కి వెళ్తుండగా బెంగళూరులో పట్టుకుని 41A కింద నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. విదేశాలకు వెళ్లడానికి వీల్లేదని షరతులు విధించారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మోహిత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి దుబాయ్ వెళ్లబోతున్న ఆయనను బెంగళూరు విమానాశ్రయంలో నిలువరించారు. తిరుపతి డీఎస్పీ రవిమనోహరాచారి నేతృత్వంలో బృందం ఆయన్ను అదుపులోకి తీసుకుంది. అనంతరం మోహిత్ రెడ్డిని తిరుపతిలోని SVUPSకు తీసుకొచ్చారు. కాసేపు విచారించిన అనంతరం 41A కింద నోటీసులు ఇచ్చి వదిలేశారు. విదేశాలకు వెళ్లకూడదని పోలీసులు షరతులు విధించారు. మొన్న జరిగిన ఎన్నికల అనంతరం మే 14న పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూంలో పరిశీలన కోసం వచ్చిన పులివర్తి నానిపై హత్యాయత్నం చేశారని మోహిత్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు గణపతి రెడ్డి, భానుకుమార్ రెడ్డి మరికొందరితో కలిసి హత్యాయత్నానికి పాల్పడ్డారని అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఘటన సంచలనంగా మారిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అప్పటి CS, DGPలను స్వయంగా వచ్చి వివరణివ్వాలని ఆదేశించింది. భానుకుమార్ రెడ్డి, గణపతి రెడ్డితో పాటు మరికొందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మరుసటి రోజే 13 మందిని కోర్టులో హాజరుపరిచారు. తర్వాత కేసుకు సంబంధించిన 34 మందిని జైలుకు పంపారు. ఈ కేసులో అరెస్టు తప్పదని భావించిన మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని బెంగళూరు నుంచి దుబాయ్ వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విడిచిపెట్టారు. విదేశాలకు వెళ్లకూడదని షరతులు విధించారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని, కావాలని కేసుల్లో ఇరికిస్తున్నారని మోహిత్ రెడ్డి ఆరోపించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా సతాయిస్తున్నారని మోహిత్ రెడ్డి విమర్శించారు. బతికున్నంతకాలం ప్రజల కోసమే పోరాడుతామన్నారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదంటూ కామెంట్స్ చేశారు. ఇది ఒక హెరాస్మెంట్ లాగా చేస్తున్నారు, ఒక విచారణ లాగా చేయడం లేదు. 50 రోజులు నాకు సంబంధం లేనప్పుడు 51వ రోజు నాకు ఏ విధంగా సంబంధం ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం వచ్చిన 52 రోజుల తర్వాత నన్ను ముద్దాయిగా చేర్చారు. తప్పకుండా చేర్చిన ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించేలా కూడా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. మా పోరాటం కూడా ఈ రోజు నుంచి కూడా కొనసాగుతుందని కూడా ప్రభుత్వానికి, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే పులివర్తి నాని గారు కూడా హెచ్చరిస్తున్నాం. మోహిత్ రెడ్డి అరెస్టు నిరసిస్తూ తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అక్రమంగా పెట్టిన కేసులపై న్యాయస్థానంలో పోరాడతామన్నారు. పులివర్తి నానికి ఒక్క గాయం కాలేదని, ఆయన కారుపై దాడి జరిగిన దాంట్లోనూ మోహిత్ రెడ్డి ప్రమేయం లేదన్నారు. కక్షపూరితంగా తన కొడుకుపై కేసు పెట్టారని ఆరోపించారు.